ఆయన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆమె ఒక ప్రభుత్వ అధికారిని. వీరు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఈ రోజు తారాస్థాయికి చేరుకోవడం గమనార్హం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో ఏమాత్రం పొసగడం లేదు. కమిషనర్తో ఎమ్మెల్యే తరచూ వివాదాలకు దిగడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే బహిరంగంగా అధికారులు పనిచేయడం లేదు, వ్యవస్థ బాగోలేదంటూ విమర్శించడం ఇప్పుడు కాకినాడలో చర్చనీయాంశమైంది. పాత అలవాట్లు ఇంకా ఉంటే మానేసుకోవాలని కుండబద్దలు కొట్టారు. పాపం కమిషనర్ భావన మాత్రం నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరగడం తెలిసిందే. ఇందులో భాగంగానే నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆధ్వర్యంలో ఈ వేస్ట్ రీసైక్లింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కొండబాబు కమిషనర్ ఎదురుగానే నగరపాలక సంస్థ పనితీరును ఎండగట్టారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. నేను కలెక్టర్ ఎంఆర్ఓ అందరూ ఒక సైట్ చూడడానికి వెళ్ళాం. చూడడానికి వెళ్తే మొత్తం ట్రైన్ అంతా కూడా ప్లాస్టిక్ సామాన్లతో నిండిపోయి ఉందండి. ఎంత దారుణం అంటే వెంటనే అక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ వాళ్ళని మన హెల్త్ ఆఫీసర్ గారు ఫోన్ చేసాం. అక్కడి నుంచే ఏమండి ఏంటి ఇది చెత్త అంతా ఇక్కడ ఉంది, అసలు ఏం చేస్తున్నారు మీరు చూస్తున్నారు లేదని చెప్తే చేస్తున్నామని అన్నారు. ఒకసారి చూడండి అని చెప్పాం. తర్వాత క్లీన్ చేశారు. అది అంటే ఇక్కడ కనిపిస్తున్న లోపం ఏంటంటే ఇక్కడ ఉన్న శానిటైజ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళు కూడా సరిగ్గా చేయట్లేదని నేను గట్టిగా చెప్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చేయట్లేదు సరిగ్గా. మీరు వెళ్ళి తిరిగితే ఆ ట్రైన్ లో ఎందుకుంటాయండి, చెత్త ఎందుకుంటాయండి? ఏంటండి ఈ రోజు ఇన్ని పనులు మానుకుని ఇంత ఎండలో ఇంతమంది వచ్చారు ఇక్కడికి. మొన్న పిల్లలు తీసుకుని వచ్చాం, మేము వచ్చాం, ఇక్కడ కమిషనర్ వస్తున్నారు, అందరు మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోవడం. చేసేది ఎవరండి లాస్ట్ కి? మున్సిపాలిటీ చేయాలి. మరి ఆ పని జరగకే కదా ట్రైన్ అని మూస్తున్నాయి. మనకి సరిగ్గా చేయట్లేదు. ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా కార్పొరేషన్ లో ఉన్న అధికారులందరూ కూడా ఈ సెక్షన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో హెల్త్ ఆఫీసర్ కింద వాళ్ళందరూ కూడా మీరు సరిగ్గా పనిచేయండి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, రాలేదని అనుకోకండి. మీరు చేయలేకపోతున్నారని నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. వచ్చింది అవేర్నెస్, కానీ చేయలేకపోతున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే విరుచుకుపడడంతో ఉద్యోగులు సిబ్బంది నివ్వెరపోయారు. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడంతో పార్టీ నాయకులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారుల మీద బహిరంగంగా ఎలా ఆరోపణలు చేస్తారంటూ టీడీపీ క్యాడర్ చర్చించుకుంటున్నారు.